హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GMK వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎమ్మీ అండ్ టేస్టీ అయిన టమాటా రోటి పచ్చడి. క్విక్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న నువ్వుల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. మళ్ళా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత 1 కప్పు తుంచిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 కప్పు టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన నువ్వుల్ని వేసుకుని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. దీనిలోకి 1 కప్పు పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసుకుని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకున్న ఆ పచ్చిమిర్చి పేస్ట్లోకి మగ్గించుకున్న టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని లైట్గా పల్సించుకుని బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, ఆల్మోస్ట్ ఆల్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇష్టం ఉన్న వాళ్ళు 1 ఉల్లిపాయని తీసుకుని 4 ముక్కలుగా చేసుకుని పచ్చడిలోకి వేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం వెల్లుల్లి, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలుపుకొని ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఎమ్మీ టేస్టీ అయిన టమాటా రోటి పచ్చడి రెడీ. ఇలాంటి మరిన్ని రుచుల కోసం GMK వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.